ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మీకు తోడయుండి మిమ్మల్ని నడిపించునుగాక. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము యోహాను సువార్త 16వ అధ్యాయం 22వ వచనం. మీ హృదయము సంతోషించును అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. నేను మరలా మిమ్మల్ని చూచెదను, మీ హృదయం సంతోషించును. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయా సమయాలలో పలు రకాలైనటువంటి కారణాల చేత, రకరకాల పరిస్థితుల వలన హృదయంలో సంతోషము లేకుండా, హృదయంలో విచారము, బాధ, దిగులు, కలవరము, వేదన, దుఃఖము ఆవరించినప్పుడు జీవితం మీద విరక్తి, పనుల మీద ఆసక్తి లేకపోవడం, చుట్టూ ఉన్న వారితో సహవాసంగా ఉండకపోవడం, దేని మీద మనసు నిలిపి ఉంచలేకపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కనుక ఇలాంటి పరిస్థితులలో నుండి మనకు విడుదల కావాలంటే మన హృదయములో దేవుని కార్యం జరగాలి. అనేకుల హృదయాలు రకరకాల పరిస్థితులతో కొట్టుమిట్టాడుతూ ఉంటాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన హృదయము సంతోషింపచేసే దేవుడు మనకున్నాడు. నిశ్చయముగా మన ప్రభువు ఎవరు అంటే బాహ్యమైన సంతోషం ఇచ్చేవాడు కాదు, కానీ హృదయములో సంతోషం అనుగ్రహించేవాడు. హృదయములో గొప్ప సంతోషాన్ని నింపే దేవుడై ఉన్నాడు. దుఃఖమును, నిట్టూర్పును కొట్టివేసి ఉల్లాస వస్త్రముతో మనలను బలపరిచి హృదయంలో సంతోషాన్నిచ్చి మన నోట సంతోష గీతములు పాడించువాడు, మన నోట సంతోష వాక్యములను చెప్పించువాడు, మన నోట్లో నుంచి సంతోషకరమైన శుభవార్తలు తెలియచేయువాడు. ఆయన మనల్ని సంతోషపెట్టే దేవుడు. ఇదే అధ్యాయంలో మనం గమనిస్తే మీ దుఃఖము సంతోషమగును అని చెప్పారు. హృదయములో ఉన్న దుఃఖము సంతోషముగా మార్చే దేవుడు మన దేవుడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవుడు సర్వశక్తి గలవాడు. దేవునికి సమస్తమును సాధ్యమే. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు. ఏ మనుష్యుడు చేయలేని కార్యాలు, ఏ మనుష్యుడు చేయలేని సహాయం దేవుడు చేయగలిగిన వాడు. దేవుని యందు విశ్వాసం ఉంచి విశ్వాసంతో నువ్వు ముందుకు కొనసాగాలి. మన హృదయమును సంతోషింపచేయు దేవుని యందు మనం ఆనందించాలి. నా ప్రభువు ఉన్నాడు, నాకు నిశ్చయముగా సహాయం చేస్తాడు, నా పక్షమై ఉంటాడు, నన్ను బలపరుస్తాడు, నా చేయి పట్టుకుని నడిపిస్తాడని ఒక విశ్వాసముతో, నిరీక్షణతో ప్రభువు మీద ఆనుకోవాలి. కారణం ఏంటి అంటే మన హృదయములను సంతోషింపచేసే దేవుడు, హృదయములో సంతోషాన్ని ప్రవహింపచేసే దేవుడు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అడుగుచున్న వాటికంటే, ఊహించుకున్న వాటికంటే అత్యధికమైన కార్యాలు ప్రభు చేస్తాడు. ఏనాడు దేన్ని బట్టి కూడా దుఃఖపడొద్దు. నిరీక్షణ లేని ఇతరుల వలె కలవరపడొద్దు. నీ ఆత్మీయ జీవితము బలహీనపడనీయొద్దు. నీ ఆత్మీయ జీవితంలో కుడి ఎడములకు చూడొద్దు. నా ప్రియమైన సహోదరుడా, సహోదరు, కష్టం వచ్చిందా కొన్ని రోజులే, నిందల అవమానాలు వచ్చినాయా కొన్ని రోజులే. నీ కృప, దేవుని కృప నీ మీద సమృద్ధిగా కుమ్మరించబోతుంది. నీ ఆత్మీయ జీవితం కట్టుకోవడానికి ప్రయత్నించు. నీ ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధపరచుకోవడానికి ప్రయత్నించు. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ప్రకాశించడానికి ప్రయత్నించు. నీ ఆత్మీయ జీవితంలో వర్ధిల్లే విధంగా నడిపించుకో. దేవుడు నిన్ను సంతోషముతో నింపుతాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడు అయిన మా తండ్రి, ప్రతి బిడ్డని నాయన వారి హృదయములను మీరు పరిశుద్ధపరిచి, వారి హృదయాలను మీరు బలపరిచి, వారిలో గొప్ప జీవాన్నిచ్చి, దుఃఖమును కొట్టేసి సంతోషంతో నింపి ఆదరించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.